హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఇప్పుడు ఒక మంచి డిష్ చేయబోతున్నా. ఇదేంటంటే చేపల్లో చిన్ని చేపలు చైర్మన్లు. ఇవి జూలై ఆగస్ట్ నెలల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. దీని కాస్ట్ కూడా పెద్ద కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే దీంతో మనం ఇప్పుడు చైర్మన్ టిక్కా చేసుకోవచ్చు. ఇవి నీట్గా కడిగేసుకొని ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను వేసుకొని ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ చేప చాలా సున్నితం, ఇవన్నీ స్మాష్ అయిపోతాయి. అందుకోసమని ఇలా స్మూత్గా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచితే ఈ ఉప్పు కారం చేపకి బాగా పడతాయి. ఇవి మా గోదావరి జిల్లాలో బాగా దొరుకుతాయండి. దీనికి ఒక్క ముళ్ళు కూడా ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది కళ్ళుకి చాలా మంచిది. అలాగే బ్యాక్ పెయిన్స్ అలాంటివి కూడా తగ్గుతాయి. ఇవంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. భలే కలర్ఫుల్గా ఉంది కదండి. దీన్ని మూత పెట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అరగంట తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి, 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వరిపిండికి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 1 స్పూన్ ముందు వేసాం కాబట్టి ఇంకో స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి కారం. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కేలోపు దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా పట్టే వరకు కలుపుకొని ఇందులోనే ఒక ఆనియన్ పేస్ట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు వంట కాదండి, ఎప్పుడో పాతకాలం కూడా అమ్మమ్మలు ఈ వంట చేసేవారు. చాలా రుచిగా ఉండేవి. ఈ వరిపిండి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా ఉండి తినడానికి బాగున్నాయి. ఇవి ఉత్తినే తినేయచ్చు, లేదంటే టమాటా రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా అయితేనే వీలుగా ఉంటాయి. ఇలా వేసుకొని ఇది మరీ లో ఫ్లేమ్లో కాకుండా అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఆయిల్ కూడా ఎంతో పీల్చుకోదు. వీటన్నిటిని టర్న్ చేసుకొని తీసేసుకోవడమే. ఇవి వేగడం కూడా చాలా స్పీడ్గా వేగుతాయి. అయితే వీటిని క్లీన్ చేసినప్పుడే 3-4 సార్లు తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఇవి వాళ్ళకి దొరికే చేపలు కాదు, వీటిని చీరల్లో వేసి పడతారంట. మనం కడిగినప్పుడు కూడా చేతికి అసలు దొరకవు, అంతలా జారిపోతాయి ఈ చేపలు. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ అలానే వేసుకోవాలి. కొద్దిగా చిన్న సైజులో వేసుకుంటే తినడానికి బాగుంటాయి. వేగడం కూడా కరెక్ట్గా వేగుతాయి. ఇలా మొత్తం మనం చేసిందంతా కలిపేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూసారు కదా, అస్సలు పీల్చలేదు. ఎలా వేసిన ఆయిల్ అలానే ఉంది. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి. ఇవైతే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు కనుక చైర్మన్ తెచ్చుకొని ఈ డిష్ కనుక ప్రిపేర్ చేస్తే ఫోటో పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. స్నాక్స్ టైంలో కనుక దీన్ని తినాలనుకుంటే కనుక దీంతో టమాటో సాస్ అయితే సూపర్గా ఉంటుంది. 1-2 తినడం కాదండి, 4-5 తినేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి తిని మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు.
అంత బాగుంటాయి. చైర్మన్లా మజాకా పేరుకి తగ్గట్టే ఈ టిక్కా కూడా సూపర్గా ఉంది. చూడండి, ఈ లోపలైతే చక్కగా వేగింది. దీన్ని టమాటో సాస్తో నంచుకొని తింటే ఉంటుంది. మరి చేసి మీ పిల్లల్ని అడగండి, మీరే చెప్తారు. చివరిగా చిన్న టిప్ అండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాబోయ్, అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. అంతే కదండి. అందుకని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉందాం. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.